దేవుని మహాకృపను బట్టి మరి గత వారం దేవుడు మనల్ని మన కుటుంబాలను చల్లగా కాపాడి ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన నామస్మరణ చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులముగా దేవుడి బిడ్డలంగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఎందుకు ఈ విధంగా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోవాలి, ఎందుకు దేవుని నామస్మరణ మనం అనునిత్యము చేయాలి అని అంటే, మనము లోకరాజ్యంలో లేము, దేవుని రాజ్యంలో ఉన్నాము. దేవుని రాజ్యంలో ఉన్న మనము మరణించిన తర్వాత వెళ్ళే ఆ పరలోకంలో ఆయనను స్తుతించబద్దులమన్నాం, ఆయనను కొనియాడబద్దులమై ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఆదివారం రోజు వీలును బట్టి కూడికలలో ప్రతి సందర్భంలో దేవుని నామస్మరణ మనం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాం. మరి దేవుడి యొక్క వాక్యంలో మనము ఆలోచిస్తే ఈ లోకంలో అందరినీ మనము కట్టాలి, నిలబెట్టాలి, దేవుడి కొరకు ఒక బలమైన సాధనంగా మనం వారిని చేయాలి అన్న ఆలోచన కలిగి ఉంటాం. ఎన్నో కుటుంబాలు దేవుళ్ళలోకి వస్తే బాగుండు అని మనము ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడిలో వ్యక్తిగతంగా మనల్ని మనం కట్టుకోవడం విషయంలో వెనుకబడిపోతుంటాం. ఎప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎదుటివారికి బోధించాలి, ఎదుటివారి గురించి ప్రార్థన చేయాలి, ఎదుటివారిని దేవునిలోకి నడిపించాలి, ఇదిగో వారు చేసేదంతా తప్పు, అది సరైన విధానం కాదు అనే కోణంలో మనం ఆలోచిస్తాం. అది అలా ఆలోచించడము తప్పు అని నేను అనను. కానీ మనం ఎప్పుడు కూడా సమాజానికి, సమూహానికి సేవ చేయాలని, వారిని దేవుల్లో బలపరచాలి, దేవుల్లో కట్టాలి అనే ఆలోచనతో ఉంటాం. ఇది సబబైనదే. అయితే అలా ఉంటున్న మనము, ఆ కోణంలో బ్రతుకుతున్న మనము మర్చిపోకూడని విషయం ఏంటంటే, నన్ను నేను దేవుల్లో ఎలా కట్టుకోవాలి, దేవుల్లో నేను ఎలా బలపడాలి, దేవుల్లో ఎలా నేను కట్టుకుంటే, ఎలా నిలబడితే దేవుడు నన్ను, నా పరిచర్యను, లేదంటే దేవుడు నాకు ఇచ్చిన పనిని దీవించగలుగుతాడు అని మనము ఆలోచన చేయాలి. ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అనేక మంది యేసు ప్రభు వెంట తిరుగుతూ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన వెనకాల వేల మంది ప్రజలు పరిగెత్తేవారు. ఆయన వాళ్ళందరూ కూడా వెంట ఉండేవారే. వేల మంది ప్రజలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట వాళ్ళు కనబడుతూనే ఉంటారు. కానీ దేవుడు ఒకానొక సందర్భంలో ఒక మాట చెప్తుంటాడు. చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన అక్కడ కూర్చున్న వారందరితో ఒక మాట అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అంటున్నాడు. చాలు అంటే ఏం చెప్తున్నాడు? తన చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. తాను కొండకెళ్తే కొండకు వస్తున్నారు, సముద్రానికి వెళ్తే సముద్రానికి వస్తున్నారు, గ్రామంలోకి వెళ్తే గ్రామంలోకి వెళ్తున్నారు, సమాధుల భూముల్లోకి వెళ్తే సమాధుల్లోకి వెళ్తున్నారు. యేసు ప్రభు ఎటు అడుగు వేసినా ఆయన వెనక 1000 అడుగులు వెళుతూనే ఉన్నాయి. వారందరినీ గమనించిన ప్రభువు వారికి ఏదో విషయాన్ని తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు చిన్నపిల్లలు వస్తున్నారు, యవనస్తులు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, పురుషులు వస్తున్నారు. నేను చేసే ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు మీరు చూస్తున్నారు.
చాలా సంతోషం. అయితే వాళ్ళందరితో మాట చెప్తున్నాను నిలబడి, ఏమనంటే, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల అంటున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రభుతో పరిగెడుతున్నారు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. అలా వెళుతున్న వారందరితో ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. ఏమంటే జనాలందరూ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూస్తూ, భోజనం చేస్తూ, తృప్తి పొందుతూ, కన్నులకు విందైనవి చూస్తూ, సమయాన్ని బట్టి ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోతున్న కొందరు మాత్రం ఆయన ఒంటరిగా ఉన్న ఆయనతోనే ఉంటున్నారు. వాళ్ళే 12 మంది శిష్యులు. వారందరూ జనసమూహం వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 మంది ఆయన చుట్టూ కూర్చొని ఆయనతో ఉన్నప్పుడు ఆయన వారితో చక్కగా మాట్లాడుతున్నాడు. 18వ వచనం మనం చూస్తే, ఇదే అధ్యాయం 18వ వచనంలో, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, ఈ శిష్యులు ఎప్పుడు కూడా ఆయనను విడిచి వెళ్ళట్లేదు, ఎప్పుడు ప్రభువుతోనే ఉంటున్నారు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా శిష్యులు ఆయనతో ఉన్నారంట, ఆయన దగ్గర ఉండిరి. అప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నేనెవడనని జన సమూహములు చెప్పుకొనుచున్నారని. ఎందుకంటే ఈ నెట్ వెళ్ళిన 1000 మంది ప్రజలు వస్తున్నప్పుడు ఎక్కడ చూసిన గుంపులుగా ఆయన వెంట పరిగెడుతున్నప్పుడు, వీళ్ళింత నా వెంబట వస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు, మీరు ప్రజల మధ్య ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మీ చెవున పడుతుంది కదా, వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఎవరిని అడుగుతున్నాడు? శిష్యుల్ని అడుగుతున్నారు. అప్పుడు వారు, అయ్యా నిజమే, నువ్వు అడిగింది మాట వాస్తవమే, వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ఒక 10 మందిగా మనము గుంపు కూడినప్పుడు, ఒక 4 మనం గుంపు కూడినప్పుడు, ఓ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మిగతా ప్రజలకి ఒక అలవాటు ఉంటుంది, అక్కడి నుండి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అది ఈనాటి ఆలోచన కాదు, కానీ మనుషులు అలాగే ఉంటారు. వాళ్ళు ఆ వ్యక్తి గురించి బహుశా చెడైనా మాట్లాడవచ్చు, బహుశా మంచైనా మాట్లాడవచ్చు. అది మనుషుల యొక్క స్వభావం, మనుషుల యొక్క ఆలోచన విధానం. అందుకే ప్రభువు అంటున్నాడు, నాయన మనిషికున్న ఆలోచన ఏంటంటే, ఏ వ్యక్తితో మనం తిరుగుతామో, ఏ వ్యక్తితో ఉంటామో, ఏ గుంపుల్లో మనం ఉంటామో, ఆ గుంపుల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం మనుషులకు చాలా అలవాటు. నా గురించి కూడా మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడారు, మీరేమైనా విన్నారా అనగానే వాళ్ళు ఇమీడియట్గా చెప్పిన సమాధానం ఏంటంటే, నిన్ను గురించి ఏం మాట్లాడుకున్నారంటే, నువ్వు బ్యాప్తిజం ఇచ్చు యోహాన్ అని మాట్లాడుకున్నారు అని అనగానే మరొక శిష్యులు లేచేమంటున్నాడంటే, అయ్యా కొందరు నువ్వు ఏలియా అని మాట్లాడుతున్నారు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచేనని చెప్పుకొనుచున్నారయ్యా అని చెప్తున్నారు. 3 సాక్ష్యాలు. అంటే యేసు ప్రభు గెచ్చేసింది నిజమే. మనుషులు సమూహముగా ఉన్న తర్వాత ఓ వ్యక్తి వారి మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి మాట్లాడుకునే స్వభావం మనుషులకు ఉంటుంది. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, యేసు గురించి వాళ్ళు గొప్పగానే మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గొప్పగానే మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఒక ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను కావచ్చు అంటున్నాడంట, మరికొందరు ఏలియా అంటున్నారట, మరికొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు మళ్ళీ లేచినని అంటున్నాడంట.
ఏమండి, ఇది ప్రజల యొక్క సాక్ష్యం ప్రభువును గురించి. బహుశా మనము నలుగురి మధ్యలో సహవాసం చేస్తున్నప్పుడు, నలుగురి మధ్యలో మనం ఉండి వాళ్ళని విడిచి వెళుతున్నప్పుడు మన గురించిన సాక్ష్యం ఏమై ఉండొచ్చు? ప్రభువుని గురించి అయితే ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో మనం విన్నాం. అయితే ఆ స్థానంలో మనముంటే మనము కూడా అనేక మందితో సహవాసాన్ని కలిగి ఉంటాం. మనం బంధువులతో ఉండొచ్చు, స్నేహితులతో ఉండొచ్చు, ఇతరత్ర జన సమూహములతో మనం కలిసి సహవాసాలు చేస్తూ ఉండొచ్చు. బహుశా ఒకవేళ వారి మధ్యలో నుండి మనం వెళ్ళిన తర్వాత మనను గురించి వాళ్ళు మాట్లాడుకునే మాటలేమిటి? ఫలానా ఆమె, ఫలానా ఆయన ఎలాంటి వాడు అని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? మన గురించి ఏ సాక్ష్యం వాళ్ళు పలుకొచ్చు? బహుశా యేసు ప్రభు గురించి మాట్లాడుకోవడానికి ఆయనలో లోపాలేమీ దొరకలేదు. ఆయన్ని ఒక బలహీనతను పట్టుకొని, ఇదిగో ఈ బలహీనత ఈయనలో ఉంది, ఈయన ఇలాంటి వాడు అని మాట్లాడడానికి ప్రభువులో ఏది ప్రజలకి కనబడట్లేదు. ఆయన్ని చూస్తే, ఆయనతో ఉంటే, ఆయన మాటలు వింటే ఈయన ఒక ప్రవక్త అని వాళ్ళకి అనిపించింది. ఈయన ఒక ఏలియా అని వాళ్ళకి అనిపించింది. ఈయన మరణించిన ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడు అని అనిపించింది. అంత గొప్పగా ఆయన ప్రయాణం ఉంది, అంత గొప్పగా ఆయన జీవన విధానం ఉంది, అంత గొప్పగా ఆయన మాటలున్నాయి, అంత గొప్పగా ఆయన నడవడిక ఉంది. అందుకే వేల మంది జనసమూహము ఆయన వెంట వస్తున్నా, వేల మంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నా ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఆయన ఒక బలహీనుడు అని మాట్లాడుకోవట్లేదు, ఇదిగో ఆయన ఒక చెడ్డవాడు అని మాట్లాడుకోవట్లేదు, ఇదిగో ఆయన ఇలాంటి పనులు చేస్తాడు అని మాట్లాడుకోవట్లేదు. ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఆయన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను అయి ఉండొచ్చు అండి. ఎంత గొప్ప సాక్ష్యం! ఈరోజు అనేక మందితో, జన సమూహాలతో ప్రయాణాలు చేస్తూ, సావాసాలు చేస్తూ బ్రతుకుతున్న మన జీవితాల్లో బహుశా మనము వారితో ఉండి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక మంచి ప్రార్థన పరురాలు, ఆయన ఒక మంచి ప్రార్థన పరురాలు, ఆమె చక్కగా పాటలు పాడుతుంది, ఆ బ్రదర్ చక్కగా పాటలు పాడతారు, ఇదిగో వాళ్ళు చక్కగా ఉంటారు అనే సాక్ష్యం, ఇదిగో వారు దేవుని పిల్లలు అనే సాక్ష్యం, ఇదిగో వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు అనే సాక్ష్యం, ఇదిగో వాళ్ళు దేవుడి సేవలో ఉన్నారనే సాక్ష్యం సమూహం మనకివ్వాలి. లేదు అంటే ఇది కాకుండా ఒక నీతి సంబంధమైనటువంటి, మంచి సంబంధమైనటువంటి సాక్ష్యము రాకుండా ఇంకా ఏది మన గురించి వాళ్ళు మాట్లాడుకున్నా మనం అక్కడ దేవుణ్ణి మహిమపరచలేదు అనేది నిత్యం, అదే సత్యము. చూద్దాం. అప్పుడు ప్రభు అంటున్నాడు మళ్ళీ, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి, సమాజం మాట పక్కన పెట్టేసాను. ఒక ఆయన యోహాను అనుకుని ఉండొచ్చు, ఒక ఆయన ఏలియా అనుకుని ఉండొచ్చు, ఒక ఆయన పూర్వకాలపు ప్రవక్తల్లో ఒక్కడని అనుకుని ఉండొచ్చు. వాళ్ళు ఎలా నన్ను అనుకొని పర్లేదు, వాళ్ళు మంచి అనుకున్నా చెడు అనుకున్నా పర్లేదు, కానీ మీరైతే నేనెవడనని చెప్పుకుంటున్నారు అండి. ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రశ్నించే విధానం, తను తాను కట్టుకునే విధానాన్ని మీరు గమనిస్తున్నారా? ప్రభు ఎలా ప్రశ్న వేస్తున్నాడు తన యొక్క శిష్యులకి. మీరైతే నేనెవడనని చెప్పుకొంచున్నారని వారిని అడగగా పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. నీవు దేవుని క్రీస్తు అనెను. మోమాటంగా, ఏమి దాచుకోకుండా, ఓపెన్ హార్ట్గా, నన్ను ఏమనుకుంటున్నావు బ్రదర్ అని అడిగితే, ఈరోజు ఒక సావాసంగా మనం కూర్చున్నప్పుడు మనతో అనునిత్యము ఉండేవాళ్ళు మన గురించి ఏం సాక్ష్యం ఇవ్వగలుగుతారు? ప్రభువుతో అనునిత్యం ఉండే శిష్యులు ప్రభువుని గురించిన సాక్ష్యం చెప్పారు. ఒకవేళ పేతురు అబద్ధపు సాక్ష్యం చెప్పి ఉంటే, ప్రభు గురించి అబద్ధమైనటువంటి మాట మాట్లాడుంటే
ప్రభు హృదయ అంతరంగములు ఎరిగినవాడు పేతురు, నువ్వు నన్ను గురించి సరిగా చెప్పట్లేదు. నీ హృదయంలో నా గురించి ఒక ఆలోచన ఉంది, కానీ నువ్వు నా ముంగట నటిస్తున్నావు. నువ్వు నా ముంగట నటిస్తున్నావు పేతురు. నువ్వు నన్ను ఒకటి అనుకుంటున్నావు. నువ్వు నీ హృదయంలో నా బలహీనతల గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు వాస్తవం చెప్పట్లేదు, నిజం మాట్లాడట్లేదు పేతురు అని అడిగేవాడు. కానీ పేతురు నిజమే చెప్పాడు. ఈరోజు ఒక సంఘముగా, ఒక కుటుంబంగా, ఒక సమూహంగా మనం కూర్చుంటున్నప్పుడు సమాజం మన గురించి ఏం మాట్లాడుకుంటుంది కాదు, వచ్చి వెళ్ళే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కాదు, మనతో అనునిత్యం ఉండేవారు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మన గురించి ఏ సాక్ష్యం వాళ్ళు పలుకుతున్నారు అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భము ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన ఇది ఎవరితోనో చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. ఒక మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి సమాజము చేత ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యోహానని కొందరు పొగుడుతున్నారు, ఏలియాని కొందరు పొగుడుతున్నారు, ప్రవక్తల్లో ఒకడని కొందరు పొగుడుతున్నారు. తనతో ఎప్పుడూ ఉండే ఈ శిష్యులు నువ్వు దేవుని క్రీస్తు అని గొప్పగా చెబుతున్నప్పుడు, అంత నీతిగా, ఏ లోపం లేనివాడిగా, యథార్థంగా, గొప్పగా సాక్ష్యం పొందిన ఆయన తన గురించి ఏం చెప్తున్నాడంటే, బహుశ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడేవాడిని అంటున్నాడు. అంటే సమాజంలో ఏ లోపము, ఏ నింద లేనిగా బ్రతుకుతున్న ప్రభువు కూడా శ్రమ రాబోతుంది. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడ్డాడు ప్రభువు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో ఏంటంటే, నీ మట్టుకు నువ్వు నేను బాగున్నాను అనుకోలేను అనుకున్నా, లేదు అంటే నేను గురించి అందరూ మంచి సాక్ష్యము చెప్పేవారే ఉన్నా, నీతో ఎల్లప్పుడూ ఉండేవారు, వీళ్ళు ఓకే అని చెప్పినా కొన్ని సందర్భాల్లో నువ్వు విసర్జింపబడుతుండొచ్చు. ప్రభువు ఎంతో గొప్ప సాక్ష్యం పొందుకున్నా అక్కడ విసర్జింపబడి చంపబడి 3వ దినం లేస్తాను, అది అగత్యం, అదే సత్యం, అదే నిజం అని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడినంటే ఆయనను అంటిపెట్టుకొని ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇదిగో ఇంత గొప్పగా నేను మీ కళ్ళ ముందు కనబడుతున్నాను, మీకు గొప్పగానే కనబడుతున్నాను, సమాజానికి గొప్పగానే కనబడుతున్నాను, కానీ నాకు జరగబోయే పరిస్థితి ఏంటంటే నన్ను విసర్జిస్తారు, నన్ను చంపుతారు, నన్ను సిలువేస్తారు. అయితే నన్ను విసర్జించిన, నన్ను చంపిన, నన్ను సిలువకేసిన 3వ దినం నేను లేస్తాను, అదే సత్యం అని ఒక గొప్ప సాక్ష్యాన్ని వారికి చెబుతూ మరొక మాట ఆయన వారందరితో ఒక మాట అంటే, ఇదిగో మీరు ఈరోజు నన్ను విడిచిపెట్టకుండా నాతో పాటు ఉన్నారు. సమాజం వచ్చి అద్భుతాలు, సూచక్రియలు చూసి వెళ్ళిపోతుంది, కొందరు భోజనాల కొరకు వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ మీరెప్పుడు నాతోనే ఉంటున్నారు. అయితే మీ కళ్ళ ముందు ఒక భయంకరమైనటువంటి
కార్యం జరగబోతుంది. ఏంటంటే లోకము వేలెత్తి నన్ను చూపలేదు, మీరు వేలెత్తి నన్ను చూపలేదు, కానీ అంత గొప్పగా ఉన్న నన్ను ఈ లోకం ఏం చేయబోతుందంటే విసర్జిస్తుంది, చంపుతుంది, సిలువ వేస్తుంది, కానీ నేను లేస్తాను. అయితే మీరు 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 నన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుంటున్న మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల, నన్ను వెంబడింపగోరిన ఎడల మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. ఉపేక్షించుకోవడం అంటే హత్య చేసుకోవడం, చంపేసుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? మీనింగ్స్ అవే వస్తాయి. అయితే ప్రతి మనిషికి ఎన్నో కోరికలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో ఉంటాయి. అయితే అక్కడ కూర్చున్న ఆ శిష్యులకు కూడా వారికంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అయితే నాయన, మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల మిమ్మును మీరు ఉపేక్షించుకుని, అంటే మీ ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, మీ ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, మీ ఇష్టాలను దేవుని చిత్తానికి లోపరచండి అంటున్నాడు. తను తాను ఉపేక్షించుకోవడం ఏంటంటే మన ఇష్టాలను కొన్నింటిని దేవుని చిత్తానికి లోపరచాలి, కొన్నింటిని మన ఇష్టాలను, మన కోరికలను సిలువ వేయాలి. అప్పుడే మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చేయండి. 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇదే తన్ను తాను ఉపేక్షించుకోవడం. మనల్ని మనము ఉపేక్షించుకోవడము అంటే ఏంటంటే, ఇదిగో నీ శరీరములో ఆ శరీరము ద్వారా పుట్టే ఇష్టాలు కొన్ని ఉంటాయి, నీ మనసులో పుట్టే దురాశలు కొన్ని ఉంటాయి. నీ శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను మనం ఏం చేయాలంట? సిలువ వేయాలి అంటున్నాడు, చంపేసుకోవాలి. అదే తన్ను తాను ఉపేక్షించుకోవడం. ఒకటి నీకు కావాలి, కానీ అది దేవుని నీతికి వ్యతిరేకం. ఒకటి నీకు కావాలి, అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, దేవుని నీతికి వ్యతిరేకమైనది అది నీ కోరిక అయినప్పుడు, అది నీ ఇష్టమైనప్పుడు, అది నీ ఆలోచన అయినప్పుడు నీవు దాన్ని సిలువ వేయాలి, దాన్ని చంపేసుకోవాలి. బహుశా అది నీకు ఇష్టమే కావచ్చు, కానీ దానితో నువ్వు ప్రభును వెంబడించలేవు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా, ఎవడైనా నన్ను వెంబడింప, ఒక వ్యక్తి వచ్చి ప్రభువు నిత్య జీవానికి నేను వారసుని కావాలి, నేను ఏం చేయాలి? మరొక ఆయన వచ్చి నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకున్నాడు? అయితే ఆయన అన్నాడు, నీకున్నదంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించాను. అప్పుడు వాడు మిక్కిలి ఆస్తి గలవాడు కాబట్టి తన మనస్సును నొచ్చుకొని అక్కడి నుండి వెళ్ళి పోయాడు. అంటే మన జీవితంలో మనకు ఇష్టమైనవి కొన్ని వదులుకోలేనివి ఉంటాయి. బహుశా నీకు ఏదైతే ఇష్టమో అది నీ దేవుని సన్నిధికి, దేవునికి ఆటంకంగా ఉంటే
వదులుకోవాలి. ఇక్కడ ఆయన్ను వెంబడించడము ఏంటి అంటే మన శరీరం యొక్కయు మన మనసు యొక్కయు కోరికలను సిలువ వేయడము, సజీవ యాగముగా అంటాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అంటున్నాడు. నేను కరెక్ట్ చదువుతున్నానా? మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? తీయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అంటే ఆయన వెంబడించడం. ఎవడైనానో నన్ను వెంబడింపగోరన జడల తను తాను ఏం చేసుకోవాలి అన్నాడు? తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం ఎలా నేర్పిస్తున్నాడంటే నీ శరీరంలో నీ మనసులో పుట్టిన కోరికలను సిలువ వేసుకోవడం. రెండోది ఏంటంటే సజీవ యాగముగా. దానికంటే ముందు 2 పదాలు ఉపయోగించాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ప్రభువు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇదిగో ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. సేవ అంటే ఏదో అనుకుంటుంది సమాజం, కానీ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి జీవన విధానమును సేవ, అదే నువ్వు వెంబడించడం. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ఎలా ఉండాలంటే మొదట నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండవది ఇదిగో దేవునికి అనుకూలంగా, నీకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. అనగా ఈ శరీరంలో ఆయనకు లోపమేమీ కనబడకూడదు. పాత నిబంధనల గ్రంథంలో దేవుడికి సమర్పించేది, దేవుడికి మొక్కుబడి చేసుకునేది, దేవుడికి అర్పితమని చెప్పింది అన్నీ పవిత్రములే, పవిత్రమైనవే. ఈవెన్ ఒక గొర్రెనో ఒక కోడినో ఒక మేకనో దేవుడికి సమర్పించాలి అంటే, అర్పించాలి అంటే మచ్చలు లేనిదై, లోపము లేనిదై అది ఉండవలెను. అలాగే ఈ నూతన నిబంధనలో బ్రతుకుతున్న మనం అందరం ఆయన్ను వెంబడించడము అంటే ఏంటి అంటే పరిశుద్ధముగా సజీవ యాగంగా ఈ శరీరాలను ఆయన్ను కనపరుచుకోవడమే ఆయన్ను వెంబడించడం. ఇదే మనల్ని మనము తృణీకరించుకోవడము, నిరాకరించుకోవడం ప్రేమల దేవుడి వల్ల. అంటే ఏంటంటే మన యొక్క కోరికలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు మన జీవితంలో చోటు లేదు. ఇదిగో నా కోరిక ప్రభు చిత్తానికి వ్యతిరేకమైతే నేను దాన్ని చెయ్యను. నా ఆలోచన దేవుని నీతికి వ్యతిరేకమైతే నేను దాన్ని చెయ్యను. అదే నిన్ను నీవు త్యజించుకోవడము, నిన్ను నీవు నిరాకరించుకోవడము. రెండవ భాగం ఏంటంటే మొదటిది ఏంటంటే మనల్ని మనము త్యజించుకోవడం చూసాం. ఇంకోటి మనల్ని మనము ఎలా కట్టుకోవాలంటే పరిశుద్ధాత్మకు మనల్ని మనం లోపరుచుకోవాలి. పరిశుద్ధాత్మకు చూద్దాం ఎలాగో. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనిస్తే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. మన యొక్క శీర్షిక
మన యొక్క పాఠ్యాంశం ఏంటంటే నిన్ను నీవు దేవుల్లో ఎలా కట్టుకోవాలి? మొదటిది నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. రెండవది ఇదిగో నీ శరీరాన్ని పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలి. మూడవది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. రైట్. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. నేను శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నాను అని కనిపిస్తే నువ్వు ఆత్మానుసారమైన మనిషివి కావని అర్థం. నువ్వు ఆత్మానుసారమైన మనిషివి కావు. ఇదిగో శరీర కోరికలను, శరీర ఇచ్ఛలను సిలువ వేయకుండా, నీ మనసులో పుట్టిన కోరికలను, మనసులో పుట్టినటువంటి ఇచ్ఛలను మనం సిలువ వేయకుండా వాటికి లోబడి అలాగే బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నాము అంటే మనలో ఆత్మకు చోటు లేదు. ఈరోజు సమాజాన్ని ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానా? ఆత్మానుసారంగా నడుచుకోవడానికి నిదర్శనం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకునేవారు శరీరేచ్ఛలను, శరీర కోరికలను నెరవేర్చరు. మన యొక్క జీవన విధానం ఎలా ఉంది? మనల్ని మనం దేవుడి సన్నిధిలో ఎలా కట్టుకోగలుగుతున్నాము? దేవుడు నిజంగా మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని మెచ్చుకునే విధంగానే మన ప్రయాణం ఉన్నదా? ఆలోచించండి. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆధ్యాత్మిక జీవితము దేవునిలో ప్రతిరోజు ఆదివారం అయిపోయిన తర్వాత మరో ఆదివారం వరకు నీ జీవన విధానం ఎలా ఉంది? నీ శరీరంలో, నీ మనసులో ఎన్నో కోరికలు పుడుతున్నప్పుడు, ఎన్నో ఆలోచనలు పుడుతున్నప్పుడు నువ్వు ఆత్మానుసారంగా మాట్లాడుతున్నావా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా? లేదంటే ఎలా ఉన్నావు? నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాను అంటే నువ్వు శరీర క్రియలను నెరవేర్చవు. అదే నీకు నిదర్శనం. ఇదే సందర్భంలో మనం చూస్తూ కిందికి వస్తే 22వ వచనంలో దేవుడు ప్రతి మనిషిని తలలో నిలబెట్టుకోవడానికి, తనలో కట్టుకోవడానికి, ప్రతి మనిషి తనకు ఒక ప్రతిబింబంగా ఉండడానికి వరాన్ని ఇచ్చాడు. చూడండి 22వ వచనం. అయితే ఆశ నిగ్రహము అంటున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మలో ఆశా నిగ్రహము అనేది ఒకటి. అంటే ఇక్కడ ఈ పదాన్ని మీరు ఆలోచించండి. ఆశను అది ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి, అణుచుకోవాలి. మన కోరికలను, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుని నీతికి వ్యతిరేకమైతే, దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే వాటిని అణుచుకునేందుకు దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. అది ఆశా నిగ్రహము. ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే ఇదిగో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని అణుచుకునే విధంగా చేస్తుంది. దేవుని నీతికి వ్యతిరేకమైన దాన్ని అణుచుకునే విధంగా చేస్తుంది. అప్పుడే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ఎప్పుడైనా నీలో ఏదైనా హెచ్చరికను వింటున్నావా? ఎప్పుడైనా దేవుని నీతికి వ్యతిరేకంగా, దేవుని చిత్రానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరో కాదు, నీ చుట్టూన్న ప్రజలో, నీ ఇంటి వాళ్ళో, ఈ లోకమో, సేవకులో ఎవరో కాదు, నీలో నుండి ఏదైనా ఆత్మ శబ్దము నీకు వినబడుతుందా? నీలో ఏదైనా కదలిక కనబడుతుందా? నువ్వు చేస్తుంది తప్పు అనేది ఏదైనా నీకు అనిపిస్తుందా? అలా అనిపించట్లేదంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. ఎందుకంటే నీలో ఆత్మ లేదు. ఇదిగో నువ్వు ఏదైనా తప్పులోకి వెళుతున్నప్పుడు నిన్ను హెచ్చరించేది ఆత్మ నిగ్రహము. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు తప్పకుండా అది నిన్ను హెచ్చరిస్తుంది. అది లేదు అంటే నువ్వు ఆలోచించాలి. ఏంటంటే
నేను అసలు దేవుళ్ళలోనే లేను, కానీ బ్రతుకుతున్నాననే భ్రమలో ఉన్నాను అని నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇదిగో వెంటనే మోకరించాలి. వెంటనే మోకరించాలి. నువ్వు ప్రార్థనలో పోరాడాలి. నీ కాలాన్ని ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి నువ్వు కేటాయించుకోవాలి. ఎందుకంటే నీలో ఒక గద్దింపు రావట్లేదు కదా. నేను తప్పు చేస్తున్నాను, నేను చేసేది తప్పు అనే గద్దింపు మనలో రావట్లేదు అంటే ఆత్మ మనతో మాట్లాడట్లేదు. ప్రేమల దేవుడు వల్ల ఏమంటే బాప్తిజం పొందుకున్నప్పుడే నేను ఆత్మను పొందుకున్నాననే భ్రమలో క్రైస్తవ్యం ముందుకెళ్తున్నప్పుడు మరి పొందుకున్న ఆత్మ ఎందుకు గద్దించట్లేదు? పొందుకున్న ఆత్మ మనిషిని ఈరోజు ఎందుకు గద్దించట్లేదు? ఎందుకు మనిషి నిశ్చలంగా వెళ్ళి తన ఇష్టాన్ని, తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు చెప్పండి? అంటే ఆత్మను ఆరిపేసుకుంటున్నాడు. బహుశా నేను గద్దించినా, నేను హెచ్చరించినా నువ్వు లెక్క చేయట్లేదేమో. ఎందుకంటే ఇదిగో నీకు శరీరానికి ఆత్మకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా శరీరానికి వైపుకే ఆలోచన చేస్తున్నావు. 10వ వచనంలో ఉంటుంది, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును అంటున్నాడు. మనల్ని మనం కట్టుకోవడము అంటే ప్రేమల దేవుడు వాళ్ళరా అది చాలా మంచిది. ఎవరో మనల్ని కట్టేంత వరకు చూడాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే కట్టుకోవాలి. నిన్ను నువ్వే దేవుడి సన్నిధిలో కట్టుకోవాలి. ఒకసారి సమాజాన్ని ఆలోచించండి. ఆయన రాకడకు సూచనలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. బైబిల్లో రాయబడినటువంటి ఎన్నో సంగతులు మన కళ్ళ ముందు కనబడుతున్నా, నెరవేర్పులు జరుగుతున్నా నిన్ను నువ్వు కట్టుకునే ఆలోచన ఇంకా నీకు రావడం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నాకంతా తెలుసని. అంతా తెలవడం ముఖ్యం కాదు. మనకు ముఖ్యం ఏంటంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. విరోధంగానే ఆలోచిస్తుందంటే ఇప్పుడు ఈ శరీరం, ఈ ఆత్మ ఒక్కటిగా ఎప్పుడు ఆలోచించదు. ఎడ్డమంటే తెడ్డమంటది. నీకు ఉదయం అనుకుంటావు నేను దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలి, నీతిగా ఆలోచించాలి, నీతిగా మాట్లాడాలి, ఎన్నెన్నో అనుకుంటావు. కానీ నీ శరీరం వల్ల నేను ఆలోచింపలేదు. నీ శరీరం నిన్ను అలా బ్రతకనివ్వదు. అది నీకు శత్రువుగా మారిపోతుంది. ఎందుకంటే దానికి ఆత్మను నువ్వు లోపరుస్తున్నావు తప్ప ఆత్మకు నీ శరీరాన్ని లోపరచట్లేదు. కారణం ఏంటి అంటే మనము ఆత్మలను ఆర్పేసుకుంటున్నాం. కారణం ఏంటంటే 2 మన జీవితంలో లోపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే ప్రార్థనా జీవితం, రెండోది ఏంటి అంటే వాక్యం. మన దేహానికి 2 కళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవో నిన్ను నీవు కట్టుకోవడానికి అత్యంత ప్రాముఖ్యమైనవి ఏంటంటే ప్రార్థన, వాక్యం. ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతలు 25:28 చూడండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ఈరోజు ఒకప్పుడు దేశాలే వారి చుట్టూ ఏం కట్టుకున్నాయి? ప్రాకారాలను కట్టుకున్నాయి, గోడలను కట్టుకున్నాయి. ఎందుకు? శత్రువు సడన్గా మన మీదకి వస్తే, మనం నిద్రలో ఉన్నప్పుడు, మనం మందమత్తులమై ఉన్నప్పుడు, మన మత్తులో ఉన్నప్పుడు శత్రువు ఒకవేళ మన మీదకి వస్తే హఠాత్తుగా మనం అందరం చనిపోతాము. కాబట్టి వాడు రావడానికి మన మీదకి టైం పట్టాలి అంటే మన చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారం పైన కాపలదారులు ఉండాలి. అప్పుడు ఎవడు కూడా ఈ పట్టణంలోకి రావడానికి వీలు ఉండదు.
ఈరోజు చైనా ఉంది, ఆ చైనా చుట్టూ ఏముంది? వాగు ఉంది. మీకు ఒక విషయం చెప్తాను, కాకతీయుల చరిత్ర మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ వరంగల్ చుట్టూ కూడా వాళ్ళు గోడ కట్టారు. వరంగల్ చుట్టూ కూడా మట్టితో కూడినటువంటి గోడలు ఉండేవి వరంగల్ చుట్టూ ఒకప్పుడు. అలాగే ప్రతి రాజ్యము కూడా ఎంతో కొంత తన చుట్టూ ప్రాకారాన్ని కట్టుకున్నది. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడు, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. ప్రాకారం ఉందనుకోండి, ప్రొటెక్షన్ ఉంటుంది. ఈరోజు మన భారతదేశానికి ప్రాకారాలు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన అరేబియా సముద్రము, తూర్పున బంగాళాఖాతము, పడమరన ఏముంది? ఏముంది? హిందూ మహా. అంటే ఆలోచించండి, మన చుట్టూ ప్రాకారముగా కొన్ని ఉన్నాయి. ఇవి ఉంటే సరిపోద్దా? శత్రువు మనలోకి రాడా? ఇప్పుడు సముద్ర మార్గం ఉంది, అరేబియా సముద్రం ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది. అందులో నుండి శత్రువు రాడా? వస్తాడు. వాళ్ళు రాకుండా మన యొక్క అంచు భాగాలలో, మన దేశానికి సంబంధించిన అంచు భాగాల్లో నేవీ మనకు ప్రొటెక్షన్గా ఒక ప్రాకారంగా ఉన్నది. కాబట్టి సురక్షితంగా మనం ఉండగలుగుతున్నాం. లేదంటే ఎన్నో దేశాలు ఈ దేశం మీదకి వచ్చి యుద్ధాన్ని చేసేవి, ఈ దేశాన్ని నాశనము చేసేవి. ప్రతి దేశానికి ప్రాకారము గోడల రూపంలో లేకపోయినా వారి సైనికుల రూపంలో ప్రాకారాలు ఉన్నాయి ఈ రోజుకి. ఇది నిజం. అది లేకపోతే ఎంత భయంకరమైన జరుగుతుంది దేశంలో. అలాగే మన మనస్సును అణుచుకోనలేని వాడు కూడా అంతే అంటున్నాడు. నీ మనసుకు కొన్ని ప్రాకారాలు ఉండాలి. దాన్ని నువ్వు అణుచుకోవాలి. అలా అణుచుకోవడానికి నీకు ఆత్మ నిగ్రహం కావాలి. అది దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆత్మ నిగ్రహము ఇచ్చాడు ఆల్రెడీ దేవుడు, కానీ ఆ ఫలాన్ని నువ్వే ఫలించలేకపోతున్నావు. ఆత్మను దేవుడు ఇచ్చిన ఆ ఆత్మను నువ్వు ఆర్పేసుకొని ఇదిగో నీ మనసులో పుట్టిన కోరికల ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి దేవుడు ఏమంటుందంటే, ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతదో మనసును అణుచుకోలేని నువ్వు కూడా అలాంటివే. ఏదో ఒక రోజు మనిషి జీవితం పతనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన జీవితాలు దేవుడిలో కట్టబడాలి. నిన్ను నువ్వు కట్టుకోవాలంటే మొదట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. రెండవది ఏంటంటే నిన్ను నీవు ఉపేక్షించుకో. అంటే నీ యొక్క శరీర కోరికలను, మనసు కోరికలను సిలువ వేయు. మూడవది ఏంటంటే ఆత్మకు లోబడము నేర్చుకో. నాలుగవది ఏంటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడము నేర్చుకో. చివరి ఏంటంటే ఇదిగో నీ మనసులో ఎప్పుడు వాక్యానికి చోటికు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో, కీర్తనలు 119వ అధ్యాయం 119వ అధ్యాయం 11వ వచనం తీస్తారు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయములో వాక్యం ఉండాలి. మనకు వాక్యం తెలియడం వేరు, మన హృదయంలో వాక్యం ఉండడము వేరు. నోటికి 100 మాటలు నువ్వు చెప్తుండొచ్చు, 100 వచనాలు నువ్వు చెప్తుండొచ్చు, కానీ ఓ తప్పు చేయకుండా ఆ మాట నిన్ను అడ్డుకోవట్లేదంటే నీకు ఉండడం ఎందుకు? నీకు తెలియడం ఎందుకు? నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నానంటున్నాను.
అంటే హృదయంలో వాక్యం ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇదిగో అనునిత్యము నేను దేవుడిలో ప్రోత్సహించేది, అనునిత్యము దేవునిలో నేను బలపరిచేది, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఇదిగో వచనంలో ఇలా ఉంది అని నీకు తెలియజేసేది. మన హృదయంలో వాక్యం ఉండడం అంటే ఏంటంటే ఒక కార్యంలోకి మనం వెళుతున్నప్పుడు వాక్యంలో ఇలా ఉంది కదా, ఆ వాక్యం నువ్వు చదవవు కదా అని హెచ్చరించేది. హృదయంలో వాక్యం ఉండేది. కాబట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మేనే తప్ప పిరికి ఆత్మ కాదు. చాలా సందర్భాల్లో మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. మన మాటలు ఇతరులతో పంచుకుంటున్నప్పుడు, ఇతరులతో మనము మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మన భావాలను వివిధ రూపాల్లో మనం వ్యక్తపరుస్తున్నప్పుడు ఈ జీవితం విషయం గురించి, మన బ్రతుకుల గురించి మనం చాలా చిన్నగా అంచనా వేసుకొని మనము ఆలోచిస్తూ ఉంటాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఇలా ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ప్రతి చిన్న విషయానికి నేను పోతా అంటాను, ప్రతి చిన్న విషయానికి నేను చేస్తా అంటాను. ఎందుకు పరిస్థితి అంటే నీకు ఎందుకు అంత భయం వేస్తుంది? నీ కళ్ళ ముందు కనబడుతున్న వాటిని చూడగానే ఎందుకు జీవితం పైన విరక్తి పుడుతుంది అని అంటే, ఇదిగో నిగ్రహము గల ఆత్మ నీలో పనిచేయట్లేదు. కారణం ఏంటంటే నీలో ప్రార్థన జీవితం లేదు. కారణం ఏంటంటే నీలో వాక్యం లేదు. కారణం ఏంటంటే నువ్వు ఆత్మకు లోబడడం లేదు. కారణం ఏంటంటే నిన్ను నీవు దేవుడి కొరకు తృణీకరించుకోవట్లేదు. నిన్ను నువ్వు దేవునిలో కట్టుకోవడం లేదు. దేవుడు అంటే ఏదో ఆదివారం రావాలి, అవసరాలు చెప్పాలి అనే ఒక భ్రమలో మనం బ్రతుకుతున్నాము తప్ప దేవుడు ఏమంటే ఆయన ఎలాంటి ఆత్మను మనకి ఇచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనకి ఇచ్చాడు. ఆత్మ నీకు శక్తినిస్తుంది. కానీ ఆ శక్తిని ఈరోజు నీ దగ్గర లేదు. ప్రతిదాన్ని బట్టి నువ్వు ఇబ్బంది పడిపోతావు. ప్రతిదాన్ని బట్టి ఏదో ఒకటి నిన్ను నువ్వే ఊహించుకుంటావు, నిన్ను నువ్వే ఆలోచించుకుంటావు. ఇక నేను చేసిందే వాస్తవం, నేను ఆలోచించేదే సిద్ధాంతం అనుకుంటావు. కాదు, నువ్వు తప్పులో బ్రతుకుతున్నావు, తప్పులో ప్రయాణం చేస్తున్నావు. దేవుడు నీతో లేడు, నువ్వు దేవునిలో లేవు. నువ్వు దేవునిలో కట్టబడితే, దేవునిలో నిన్ను నువ్వు కట్టుకుంటే దేవుడు ఇచ్చింది ఏంటంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడిచ్చాడు. కానీ పిరికి గల ఆత్మ దేవుడు ఇవ్వలే. నువ్వు ప్రతిదానికి ఎందుకు పిరికిగా మాట్లాడతావు? పిరికిగా ఎందుకు ఆలోచిస్తావు? అంటే నీలో భక్తి లేదు. మొదట నువ్వు ప్రారంభించాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితాన్ని. మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్య ధ్యానాన్ని. ఇవి రెండు చేస్తూ సంఘంతో సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటూ ఇదిగో నీ శరీరంలో, నీ ఆత్మలో నీకు జరుగుతున్న ఈ యుద్ధంలో ఆత్మ వైపుకు నువ్వు నిలబడుతూ ఇదిగో అన్నిటినీ క్రీస్తులో సిలువ వేసినప్పుడు నిన్ను నువ్వు దేవుల్లో కట్టుకోవడానికి బాగుంటుంది. చివరిగా మాట చూద్దాం. అదే లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 23. మరియు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ఎవరు సిలువ ఎత్తుకోవాలి? ప్రభు సిలువనా నీ సిలువనా? నీదే. ఆయన అందరి పాపాల కోసం మరణించాడు. నువ్వు ప్రతిరోజు నీ పాపాన్ని సిలువేసుకుంటూ బ్రతకాలి. నీ శరీర కోరికలు, నీ మనసులో పుట్టే ఆలోచనలు నువ్వు సిలువేయాలి ప్రతిరోజు. ఆయన అదే మాట్లాడుతున్నాడు. ప్రతిదినము తన సిలువను
ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొను. కాబట్టి నీ ప్రాణం లోకం కోసం పెట్టే బదులు ప్రభు కోసం పెట్టు. లోకం కొరకు ఉదయం లేచింది మొదలుకొని అర్ధరాత్రి పడుకునేంత వరకు ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా చెమటగా మార్చేసి ఈ ప్రాణాన్ని పెట్టేస్తున్నావు. లోకం కోసం, కుటుంబం కోసం, బంధాల కోసం, బంధుత్వాల కోసం, లోకం కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. అది గొప్పదిగా నీకు కనబడుతుంది. కానీ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. అయితే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను అంటున్నాడు. కింద మాట్లాడు కదా, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వాడికి ఏం ప్రయోజనం చెప్పు? అందరి కోసం అన్నీ చేస్తున్నావు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళే పనిలో లేవు. అందరి కోసం చేస్తావు, అందరి కోసం నీ శరీరంలో ఉన్న సత్తు అంతా పోగొట్టుకుంటావు. నీ శరీరంలో ఉన్న రక్తము నీటి బిందువులుగా చెమటల రూపంలో బయటికి వెళ్ళిపోతున్నా నువ్వు కష్టపడతావు. కానీ ప్రభువు కొరకు అంటే మాత్రం సమయాన్ని ఇవ్వు. ప్రభువు కొరకు అంటే మాత్రం ఎన్నో సాకులు చెప్తూ ఉంటావు. కానీ ఆయన అంటున్నాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకుంటాడు. నన్ను గురించి, నా మాటల గురించి ఎవడు సిగ్గుపడునో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో నువ్వు లేకపోతే నిన్ను గురించి ఆయన మాట్లాడు. ఆయన పనిలో నువ్వు లేనప్పుడు నీ పనిలో ఆయన ఉండడు. ఆయన పరిచర్యలో నువ్వు ఉండకపోతే, ఆయన పనిలో నువ్వు ఉండకపోతే, ఆయన రాజ్య వ్యాప్తిలో నువ్వు ఉండకపోతే మనం చేసినట్టే మనకు జరుగుద్ది. ఆయన మనతో ఉండడు. కాబట్టి మనల్ని మనము కట్టుకుంటూ దేవుడి పరిచర్యను మనం కట్టాలి. ప్రేమ దేవుడు చాలా పని ఉంది నీ కళ్ళ ముందు. ఆయన లేచి చూస్తేనట విస్తారంగా కనబడుతుందంట. కోత ఎలా ఉందంట? విస్తారంగా ఉంది. కోత విస్తారంగా ఉంది. కానీ కోసేవారు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండగలవా? నీ కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతుండొచ్చు, అందరు కోసే పనులు లేరు. కాబట్టి జాగ్రత్త. నీ జీవితము ఎలా ఉంది పరీక్షించుకో. నిన్ను నువ్వు దేవుల్లో కట్టుకొని ముందు కొనసాగు. లోకాన్ని గడదాం, తర్వాత మనల్ని మనం కట్టుకున్నాం. ముందుగా నిన్ను నువ్వు కట్టుకో. ఇదిగో నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నిన్ను నువ్వు త్యజించుకో. అలాగే ఆత్మకు లోబడడం నేర్చుకో. ప్రార్థన జీవితము, వాక్య పరిచర్య జీవితము కలిగి ఉండు. ఇదిగో దేవుని రాజ్య పనిలో ఓ పాలి భాగస్థుడుగా నువ్వు అనునిత్యము ఉండు. నీ సమయాన్ని, నీ కాలాన్ని, నీ ధనాన్ని, నీ శరీరాన్ని సమర్పించు. దేవుడిచ్చిన మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. పిలుచునావు నన్ను ఓ గొప్ప దేవా, నీ పనికై నీ సేవకై. పిలుచునావు నన్ను ఓ గొప్ప దేవా, నీ పనికై
సేవ